భారతదేశానికి చెందిన సిమ్ కార్డులతో పాకిస్తాన్ లో వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్న ముఠాను అసోం పోలీసులు అరెస్ట్ చేశారు. అసోంకు చెందిన కొందరు మన దేశానికి చెందిన ఫోన్ నెంబర్లతో పాకిస్తానీయులకు ఓటీపీలు చెప్పి వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేసేందుకు సహకరిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అసోం పోలీసులు ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ పేరుతో తెలంగాణతో పాటు 3 రాష్ట్రాల్లో 7 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 948 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి పాకిస్తాన్ లో వాడుతున్న ఘోస్ట్ సిమ్ నంబర్లపై తమకు సమాచారం అందిందని అసోం డీజీపీ హర్మిత్ సింగ్ తెలిపారు. భారత్ లో కొనుగోలు చేసిన సిమ్ కార్డులకు సంబంధించిన వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్స్ ను పాకిస్తాన్ లో ఉన్నవారు నేరాల కోసం వాడుతుంటారని చెప్పారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ గుర్తించిన నిందితులంతా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నా వారంతా అసోంకు చెందిన వారే కావడంతో సమాచారాన్ని తమకు అందజేశారన్నారు. వెంటనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దింపామని అసోం డీజీపీ తెలిపారు. అసోంతో పాటు రాజస్థాన్, తెలంగాణలో దాడులు నిర్వహించి 7 నిందితులను అరెస్ట్ చేశారు. తెలంగాణలోని సంగారెడ్డిలో మొఫిజుల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారి నుంచి 948 సిమ్ కార్డులు, అక్రమ కమ్యూనికేషన్ కు వినియోగించిన పరికరాలను సీజ్ చేశారు. అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అసోం పోలీసులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లిలో మొఫిజుల్ తాఫీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. అతనితో కలిసి పనిచేస్తున్న వారిని, అతనిని పనిలో పెట్టుకున్న కాంట్రాక్టర్ ను పోలీసులు విచారించారు. మొఫిజుల్ 10 రోజుల క్రితమే పనిలో చేరినట్లు తేలింది. దాంతో ఆ ప్రాంతంలో పనిచేస్తున్న అసోంకి చెందిన వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. अबू तालिब है, मैं बिहार का रहने वाला अररिया जिला का है। मेरे पास एक बच्चा आया था 10 दिन पहले, उन्हें 6-7 बार मेरे को कॉल किया, मैं नहीं उठाया। बाद में उनका रिलेशन वाला बोला मिस्त्री है बोल के संगारेड्डी चौरस्ते से उन्हें काम कर रहा था। मेरे पास वो 6 तारीख को आया काम करने के लिए। मेरे पास 10 दिन उन्हें तकरीबन रहे, आज का दिन लगा के, क्योंकि 14 तारीख को अरेस्ट हो गए उन्हें। 14 तारीख तक मेरे पास 8 दिन उन्हें कंटिन्यू रहे। नॉर्मल लेबर की तरह उन्हें रहता था। उनके गांव से 2 आदमी और भी है मेरे पास, अभी काम कर रहा था उन लोग 3 आदमी आए थे टोटल। उनका रिलेशन वाला भी इधर आजू बाजू में काम करता, उन्हें नंबर दिया था मेरे को। जब आसाम पुलिस उनको आके 14 तारीख को गिरफ्तार किए, उस दिन मेरा मोबाइल डाटा भी उन्हें देखा, मेरा कुछ भी उसमें इन्फॉर्मेशन नहीं मिले तो मेरा फ़ोन नहीं दे दिया। उनके गाँव का 2 फ़ोन और था, उनको सीज कर लिए। భారతదేశానికి చెందిన సిమ్ కార్డులతో పాకిస్తాన్ లో వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్న ముఠాను అసోం పోలీసులు అరెస్ట్ చేశారు. అసోంకు చెందిన కొందరు మన దేశానికి చెందిన ఫోన్ నెంబర్లతో పాకిస్తానీయులకు ఓటీపీలు చెప్పి వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేసేందుకు సహకరిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అసోం పోలీసులు ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ పేరుతో తెలంగాణతో పాటు 3 రాష్ట్రాల్లో 7 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 948 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.